ఏం లేదు, జస్ట్ మన ఛానల్లో లైవ్ వస్తుంది కదా, ఆ లైవ్లో వేరే మొబైల్కి ఇది సెండ్ చేసి చూపిస్తాను అంతే. ఒకవేళ అభ్యంతరం లేకపోతే పెట్టేస్తాను అంతే. ఇంకేం లేదు, ఫేస్ రానంత వరకు నాకేం ప్రాబ్లం లేదు. వచ్చిందా ఇట్లా అన్నారని. ఓకే. హాయ్ అండి, జై శ్రీకృష్ణ అందరికీ. ఇప్పుడు మనం హైనెక్ బ్లౌజ్ అయితే కటింగ్ చేద్దాము. అన్ని హైనెక్సే చెప్తున్నానని ఏమీ అనుకోవద్దు, ఇవి డిజైన్ నెక్స్. సో డిజైన్ నెక్స్ ఏ విధంగా కట్ చేద్దాము అనేది అయితే నేను ఇప్పుడు చూపిస్తున్నాను. ఇదిగోండి, ఈ విధంగా స్ట్రైట్గా ఒక లైన్ తీసుకొని ఇలా అయితే కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఖర్చుకి ఒక 1/2 ఇంచ్ ఇక్కడ మార్క్ చేసుకోవాలి. అయితే మనకు ఇది బ్యాక్ ఓపెన్ బ్లౌజ్, బ్యాక్ ఓపెన్ అండ్ డిజైన్ బ్లౌజ్ అన్నమాట. సో బ్యాక్ ఓపెన్ డిజైన్ బ్లౌజ్ ఏ విధంగా కట్ చేసుకుందాము అనేది ఇప్పుడు నేను చూపిస్తాను. వీడియో పూర్తిగా చూడండి, ఎక్కడా స్కిప్ చేయకండి. మంచి మంచి పాయింట్స్ చెప్తాను అండ్ ఈజీగా అర్థమయ్యేలాగా అయితే నేను చూపిస్తాను. తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు ఎలా కట్ చేస్తున్నానో ఒక్కసారి మన ప్రీవియస్ వీడియోస్, ప్రీవియస్ లైవ్ కూడా చూడండి. నీట్గా అర్థమవుతుంది అండ్ నీట్గా కూడా వస్తుంది. మన ఛానల్లో వేసుకున్న బ్లౌజులు కూడా నేనైతే ఒక వీడియోలో పెట్టాను, నేను చేసిన కటింగ్ ఏ విధంగా ఉంది అనేది. ఇదిగోండి, మనకు నడుము వచ్చేసి 30 ఇంచులు ఉందండి. 30 ఇంచెస్ వేస్ట్ 30. అయితే ఈ సైజ్ బ్లౌజ్ ఎంత ఉంది అనేది చూపిస్తాను. చాలా మటుకు అడుగుతున్నారు, వేస్ట్తో చెప్పక్క అంటున్నారు. వేస్ట్ అయినా అంతే, చెస్ట్ అయినా అంతే, రెండిట్లో తేడా ఏముండదండి. కాకపోతే చెస్ట్ ఎక్కువ ఉన్నా కానీ మనకు కవర్ అయిపోతుంది. చెస్ట్ ఎక్కువ ఉన్నా నడుము తక్కువ ఉంటే కూడా కొన్ని ఇబ్బందులు అవుతాయి కాబట్టి నేను చెస్ట్ నుంచి మాత్రమే తీసుకుంటాను. సో ఇదిగోండి 17.5 అంటే ఎంత ఉంది, 35 సైజ్ బ్లౌజ్, 35 సైజ్ బ్లౌజ్ అండి ఇది. 35 సైజ్ బ్లౌజ్కి ఇది ఆల్టర్ నెక్, డిజైన్ వచ్చేసి వెనకాల కట్ వర్క్ డిజైన్ అయితే ఉంది. సో ఇది బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ అండి, కట్ వర్క్ అండ్ బ్యాక్ ఓపెన్. ఓకే, హై నెక్లో కట్ వర్క్ వచ్చింది, అది మీకు ఎలానో నేను చూపిస్తాను ఇప్పుడు. ఈ విధంగా మనము హైట్ అయితే చూసుకోవాలి. ఈ భుజం నుంచి మనకు డాట్ పాయింట్ ఎక్కడుందో అక్కడ వరకు ఇలా హైట్ చూసుకోవాలి. హైట్ వచ్చేసి 15 ఇంచెస్ ఉంది. ఎస్, 15 ఇంచుల హైట్ ఉంది. ఇదిగోండి 15 ఇంచెస్ హైట్. ఈ విధంగా హైట్ తీసుకొని ఎగ్జాక్ట్గా ఇక్కడ ఖర్చుకు పైన ఖర్చుకు వదిలిపెట్టి 15 ఇంచెస్ అయితే పెట్టుకుందాము. ఇక్కడ ఇది ఖర్చు. ఇది వచ్చేసి చూడండి బ్యాక్ ఓపెన్, అంటే ఈ ఓపెన్స్ అనేటివి వెనకాల ఉంటాయి. ఫోల్డింగ్ వచ్చేసి మనం ఇట్ సైడ్ వేసుకున్నాము. ఓపెన్స్ వచ్చేసి ఇది మనం కట్ చేసేది ఇప్పుడు బ్యాక్ పార్ట్. బ్యాక్ పార్ట్ ఎప్పుడు కానీ ఫస్ట్ బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ ఎప్పుడు కానీ ఫస్ట్ వచ్చేసి ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలక్క అని అంటున్నారు బిగినర్స్. అయితే మనం బ్యాక్ ఓపెనా ఫ్రంట్ ఓపెనా? బ్యాక్ ఓపెన్ అయితే ఈ రెండు ఓపెన్స్ మన సైడ్ వేసుకోవాలి, ఫోల్డ్ అట్ సైడ్ ఉండాలి. ఒకవేళ ఫ్రంట్ ఓపెన్ అయితే ఈ ఓపెన్స్ అట్ సైడ్ ఉండాలి, ఫోల్డ్ ఇట్ సైడ్ ఉండాలి. ఓకేనా? మనం ఎప్పుడు కానీ ఒక బ్లౌజ్ కట్ చేసేటప్పుడు ఇది నీట్గా మనం వేసుకున్న తర్వాత ఈ రెండు చెక్ చేసుకోవాలి, ఒకలాగా ఉన్నాయా లేవా, ఎక్కువ తక్కువ ఉన్నాయా. ఒకలాగే ఉన్నాయి. ఒకలాగా ఉన్నప్పుడు మనము బ్యాక్ ఓపెన్ బ్లౌజ్కి ఖర్చు అయితే ఈ విధంగా తీసేసుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా ఖర్చుకి తీసుకొని బ్లౌజ్ లెంత్ 15, ఇక్కడ కూడా ఒక 1/2 ఇంచ్ ఖర్చుకి వేసుకున్నాను. ఈ ఖర్చుకు వదిలిపెట్టి ఇక్కడ నుంచి 15 ఇంచులు వేసుకున్నాను. ఇక్కడ నుండి 1/2 ఇంచు ఖర్చుకైతే వేసుకున్నాను. మనకి ఎంత ఖర్చు పడుతుందో అంత వేసుకుంటే సరిపోతుంది. ఓకే, ఇలా వేసుకున్న తర్వాత ఇది 35 సైజ్ బ్లౌజ్, అంటే మనకు 4 పార్ట్లు అనమాట. వెనక పార్ట్ బ్యాక్ పార్ట్స్ 2, ఫ్రంట్ పార్ట్స్ 2, అంటే 4 పార్ట్స్. అంటే 17 పాయింట్లో హాఫ్ చూసుకోవాలి. ఎంత వస్తుందండి? 8.75 వస్తుంది. చూడండి 8.75 ఇక్కడ ఖర్చుకి తీసేసి 8.7 దగ్గర మనం మార్కింగ్ అయితే ఇలా చేసుకుందాం. అయితే నెక్ వచ్చేసి
30 ఇంచెస్ ఉంది. ఇది చెస్ట్ 8.75 చెస్ట్, ఇది 30 ఇంచెస్ ఉంది. ఇదిగోండి 30 అంటే 7.5, ఇక్కడ 7.5 దగ్గర మార్కింగ్ చేసుకుందాం. ఇక్కడ డాట్ ఉండాలి కదా, ఈ డాట్కు ఒక 1 ఇంచ్ దగ్గర మనం ఈ విధంగా మార్క్ వేసుకుందాం. ఇక్కడ 1 ఇంచ్ డాట్కు, తర్వాత 2 ఇంచెస్ ఖర్చుకేసుకుందాం. ఇక్కడ కూడా 2 ఇంచెస్ ఖర్చుకేసుకుందాం. ఇప్పుడు మనం ఇక్కడ నుండి ఎక్కడైతే మనకు నడుముకు దాటు తీసేసిన తర్వాత మార్కింగ్ పెట్టామో అక్కడి వరకు ఈ విధంగా మార్క్ చేసుకుందాం. ఆ తర్వాత ఇలా ఖర్చుకి మార్క్ చేసుకుందాం. ఆ తర్వాత డాట్కి కూడా మనం మార్కింగ్ చేసుకుంటే ఇక్కడ 4 ఇంచెస్ తీసుకున్నాను, ఇక్కడ నుండి కూడా 4 ఇంచెస్ దగ్గర తీసుకొని ఈ విధంగా అయితే నేను డాట్ మార్కింగ్ పెట్టేసుకున్నాను. ఇదిగోండి, ఇప్పుడు ఈ 1 ఇంచు ఇక్కడ కవర్ అయిపోతుంది. రైట్, ఇప్పుడు కరెక్ట్గా మనకు 30 ఇంచులు నడుము అయితే వచ్చేస్తుంది. చూడండి 7.5. సింపుల్ అండి. నడుముతో తీసుకున్నా చెస్ట్తో తీసుకున్నా ఒకటేలాగా ఉంటుంది. కానీ ఒకవేళ నడుము సన్నగా ఉన్న వాళ్ళకి చెస్ట్ అనేది ఎక్కువగా ఉందనుకో, అప్పుడు మనకు నడుము కొలతతోటి పైకి ఎంత వేసుకోవాలి అనేది కొంచెం తెలియదు అనమాట. సో చెస్టే చూసుకున్నాం అనుకోండి, నడుము దగ్గర ఎక్కువ వచ్చినా మనం ఖర్చుకి కొంచెం కట్ చేసుకొని కుట్టుకున్నా కానీ అది సెట్ అయిపోతుంది. నడుము కంటే చెస్ట్ ఎక్కువగా ఉంటుంది. ఎంత ఎక్కువగా ఉంటుంది అనేది మనం ఐడెంటిఫై చేయలేము. ఒకరికి ఎక్కువగా ఉంటుంది, ఒకరికి తక్కువగా ఉంటుంది. కాబట్టి మనం చెస్ట్ తీసుకోవడమే ఉత్తమం, బెస్ట్. చెస్ట్ కొలత బెస్ట్ అని నేను అనుకుంటాను. ఓకేనా? అంటే ఒక్కొక్క టైలర్ వాళ్ళకు అలవాటైన పద్ధతి ప్రకారం కుడతారు. ఎవరిని నేను ఉద్దేశించి అనట్లేదండి. మన సబ్స్క్రైబర్స్ చాలా మటుకు అడిగారు కాబట్టి నేను ఈ పాయింట్ అయితే చెప్పాను. ఓకేనా? రైట్. ఇప్పుడు షోల్డర్ వచ్చేసి 15 ఉందండి వీళ్ళకు. అంటే ఈ ఖర్చుకి తీసేసి 15 ఇంచెస్ దగ్గర నేను మార్క్ వేసుకున్నాను. అంటే 15 అంటే ఇది 2 పార్ట్స్ ఉంది కదా, సో 7.5 7.5 దగ్గర నేనైతే ఈ విధంగా ఖర్చుకి తీసుకున్నాను. ఇప్పుడు మనకు హాల్టర్ నెక్, హై నెక్ వచ్చేసి ఈ డిజైన్ కూడా ఉంది. ఆ డిజైన్ ఏంటో నేను ఇప్పుడు చూపిస్తాను. ఇక్కడ 3 ఇంచెస్ అంటే వాళ్ళకు కొంచెం దగ్గరగా ఉంటే నచ్చదు, కొంచెం బ్రాడ్గా ఉండాలి కాబట్టి 3.25 పెట్టాను. ఇక్కడ ఖర్చుకి తీసేసి 3.25 దగ్గర పెట్టాను. ఈ 25 ఏంటక్క, ఈ 7.5 ఏంటక్క, ఈ 7.25 ఏంటి, 75 ఏంటి అని కొందరు అడిగారు. నేను షార్ట్ వీడియోలో చేసి పెట్టానండి. 75 ఎలా తీసుకోవాలి, 25 ఎలా తీసుకోవాలి, పావు, ముప్పావు, హాఫ్ అనేటివి నేను షార్ట్ వీడియోలో పెట్టాను. మీకు ఎవరికైనా డౌట్ ఉంటే ఆ వీడియోని చూడండి, ఆ షార్ట్ వీడియోని చూడండి. ఓకేనా? ఇక్కడ నుండి 2.5 దగ్గర నేను మార్క్ వేసుకున్నాను. ఖర్చుతో సహా 2.5 దగ్గర మార్క్ వేసుకున్నాను. ఈ విధంగా ఇలా లైన్ అయితే తీసుకున్నాను. ఓకే, ఇప్పుడు ఇందులో మనం నెక్ అయితే గీసుకోవాలి. ఇది హాల్టర్ నెక్ కదా, అయితే మన ముందు నెక్ వచ్చేసి కొంచెం విడత అనేది ఈ విధంగా ఉండాలి కాబట్టి ఈ నెక్ వచ్చేసి ఇలా మనం తీసుకున్నాం. ఒకవేళ ముందు నెక్ ఇలా స్ట్రైట్ గా ఉండాలి అనుకుంటే అప్పుడు దీని పొజిషన్, వెనకాల నెక్ పొజిషన్ ఇలా రావాలి. కానీ ఇలా బ్రాడ్ గా ఉండాలి కాబట్టి ఈ నెక్ పొజిషన్ ఈ విధంగా రావాలన్నమాట. ఓకే, ఇది బాగా గుర్తు పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ నెక్ ఇక్కడ ఓన్లీ ఫుల్ ప్యాక్ కాకుండా ఇక్కడ వాళ్ళు నెక్ అనేది పెట్టుకుంటున్నారు. ఆ నెక్ ఎంత ఉండాలి? ఇప్పుడు ఈ నెక్ ఎంత పెట్టాను? 2.25 దగ్గర మార్క్ చేసుకున్నాను. అలాగే స్ట్రైట్ గా 2.25 దగ్గర ఈ విధంగా మార్క్ చేసుకున్నాం. ఒకవేళ మాకు బ్రాడ్గా వద్దండి, మాకు కొంచెం తక్కువగా కావాలండి అనుకున్న వాళ్ళకు 3 ఇంచెస్ దగ్గర పెట్టుకుంటే సరిపోతుంది. అంటే ఇదిగోండి ఇక్కడ వరకు 3 ఇంచెస్ వరకు ఇలా పెట్టేసుకుంటే సరిపోతుంది. అయితే ఇలాంటి నెక్స్కి కొంచెం బ్రాడ్గా ఉంటేనే లుక్ ఉంటుంది అనమాట. ఎలా ఉంది అంటే వాళ్ళు చెప్పిన నెక్ వచ్చేసి ఈ విధంగా ఉందండి. ఇక్కడ మనకు డోరీస్ వస్తాయి చూడండి. ఈ విధంగా మనం ఎక్కడ ఉంది? 3 ఇంచెస్ దగ్గర ఉంది. ఇక్కడ నుంచి ఇలా వచ్చేసి ఇక్కడ నుండి ఈ విధంగా మనకు ఆ నెక్ అయితే వచ్చింది. వచ్చి ఇక్కడ మనకు ఇలా కట్ వర్క్ అయితే ఇచ్చారు. ఇలా ఆ నెక్ మోడల్ వచ్చేసి ఈ విధంగా ఉంది. వాళ్ళు చెప్పిన మోడల్ ఈ విధంగా ఉంది. సో మనం ఈ నెక్ని ఎలా మార్కింగ్ చేసుకోవాలి అనేది కూడా నేనైతే చూపిస్తాను. ఎవరు స్కిప్ చేయకుండా చూడండి, అందరికీ ఉపయోగపడే వీడియో.
సబ్స్క్రైబర్స్ అందరూ అడిగారు, అక్క చిన్న చిన్న డిజైన్స్ చెప్పండి మేము కూడా నేర్చుకుంటాము అని అన్నారు, కాబట్టి నేను చెప్తున్నాను. ఇంకొక విషయం ఏంటంటే నా కటింగ్ని పూర్తిగా ఎవరైనా కటింగ్ చేశారా, ఒకవేళ కటింగ్ చేస్తే వాళ్ళకి ఎలా కుదిరింది అనేది కూడా నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. ఇంతకుముందు అయితే చెప్పారు చాలా బాగా వచ్చింది అక్క అని, ఇంకా కస్టమర్ కూడా చెప్పారు మీ కటింగ్ చాలా బాగా వస్తుందండి అని కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్ వాళ్ళందరికీ. అండ్ మీరు కుట్టుకున్నా కానీ నాకు చెప్పండి, నేను కూడా సాటిస్ఫై అవుతాను. కాబట్టి ఏదైనా మీకు ఇబ్బంది వస్తే నాకు చెప్పండి, నేను కామెంట్ బాక్స్లో చెప్తాను. ఓకేనా? అయితే ఇప్పుడు షోల్డర్ ఎంత తీసుకున్నాము? 7.5. ఇక్కడ 3.25 తీసుకున్నాను. ఇక్కడ డౌన్ వచ్చేసి 2.5 తీసుకున్నాను. ఇక్కడ నుండి 7.5 తీసుకున్నాను. ఇక్కడ నుండి ఒక 1/2 ఇంచ్ ఇలా డౌన్ తీసుకొని ఎక్కడైతే ఈ నెక్ మూల ఉందో అక్కడ నుండి ఈ విధంగా మనం కొట్టేసుకోవాలి ఒక లైన్ ఇలా డౌన్కి. ఎందుకంటే షోల్డర్లు అనేవి ఇలా ఏటవాలుగా ఉంటాయి కాబట్టి. ఇక్కడ చూడండి, ఇక్కడ నుండి మనము 7.5 దగ్గర మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఎందుకంటే హై నెక్స్కి షోల్డర్ ఎంత ఉందో ఈ డీప్ కూడా అంతే ఉంటుంది. ఈ డీప్ కూడా, ఆర్మ్ డౌన్ కూడా. ఓకే, ఈ ఆర్మ్ డౌన్ దగ్గర ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నుండి కూడా స్ట్రైట్గా ఈ విధంగా చేసుకోవాలి. అయితే ఒక కన్ఫ్యూజ్ అవుతాం ఏంటంటే ఇక్కడ నుంచి 7.5 తీసుకున్నాము, ఇక్కడ నుండి కూడా 7.5 దగ్గర మార్క్ చేసుకొని ఇలా స్ట్రైట్గా అయితే తీసుకోవాలి. ఎందుకంటే ఎగ్జాక్ట్గా వస్తుంది, రాదు. ఓకే, ఇక్కడ నుండి మనకు కొంచెం విడుతు ఉంది కాబట్టి ఇక్కడ ఒక 1/2 ఇంచు వెనకాలకు వేసుకుందామండి. ఎందుకంటే కొన్ని వాటికి తక్కువ వచ్చిన వాటికి ఇలా వేసుకుంటేనే మనకు ఫోల్డింగ్స్ అనేటివి రావు. ఒక 1/2 ఇంచ్ వేసుకొని ఇక్కడ ఒక 1/2 ఇంచ్ దగ్గర మనం సర్కిల్ అనేది గీసుకుందాం. చూడండి, ఒక 1/2 ఇంచ్ మార్కింగ్ పెట్టేసుకొని ఇక్కడ నుండి కొంచెం ఇదిగోండి, ఈ షేప్ అనేది ఎంత నీట్గా వస్తే అంత బాగుంటుంది. ఇలా ఇక్కడ పాయింట్ ఎక్కడైతే ఉందో ఆ పాయింట్ దగ్గర నుంచి ఇదిగోండి ఈ విధంగా మనకు ఇలా షేప్ అనేది ఇలా వచ్చేస్తే మనకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఆర్మ్ రౌండ్ అనేది పర్ఫెక్ట్గా మనకు వచ్చేస్తుంది. ఓకేనా? ఇప్పుడు మనకు ఈ ఆర్మ్ రౌండ్ ఎంత ఉంది, ఈ ఆర్మ్ రౌండ్ ఎంత ఉందో ఒక్కసారి మనం చెక్ చేసుకుందాం. ఆర్మ్ రౌండ్ ఒక్కొక్కరికి చెస్ట్ ఎంత ఉందో ఆర్మ్ రౌండ్ కూడా అంతే ఉంటుంది. ఒక్కొక్కరికి కొంచెం తక్కువగా ఉంటుంది. సో వీళ్ళకి ఎంత ఉందో మనం ఒకసారి చెక్ చేద్దాం. ఇదిగోండి, ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి ఈ భుజం కుట్టు నుంచి స్టార్ట్ చేసి ఫిట్టింగ్ కుట్టు వరకు అయితే మనం ఈ విధంగా చూసుకోవాలి. ఇదిగోండి ఎంత ఉంది, కరెక్ట్గా 8.75 ఉంది. అంటే మనకు 8.75 చెస్ట్ మార్కింగ్ వచ్చింది, 8.75 కూడా మనకు ఈ ఆర్మ్ రౌండ్ మార్కింగ్ వచ్చింది. ఇప్పుడు 8.75 మనకు ఈ రౌండ్ వచ్చిందా అనేది చూసుకుందాం. ఒకవేళ ఈ రౌండ్ గనక 8.75 వస్తే మన మార్జింగ్ అనేది పర్ఫెక్ట్గా వేసామని అర్థం. చూడండి, ఈ విధంగా ఒకసారి మనం చూసుకోవాలి. చూసారు కదా ఎంత కరెక్ట్గా మనకు ఆర్మ్ రౌండ్ అనేది వచ్చింది. మీకు కనబడుతుంది, నేను ఎక్కడ కూడా ప్రాబ్లం చేయలేదు. చూడండి, నేను మీ ముందే నేనైతే వేసుకున్నాను. ఇలా 8.75 ఎగ్జాక్ట్గా ఇలా వచ్చింది. సో ఇది పర్ఫెక్ట్ మెజర్మెంట్, మీకు ఎక్కడా ఫోల్డింగ్స్ రాకుండా నీట్గా అయితే ఉంటుంది. నిజం చెప్తున్నాను, నా ఎక్స్పీరియన్స్ ప్రకారము ఇది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఎందుకంటే వీళ్ళు వేసుకున్న తర్వాత కూడా నేను రోజు చూసి చెప్తున్నాను కాబట్టి ఈజీ మెథడ్లో నేనైతే చెప్పాను. మీకు అర్థమైంది కాలేదు అనేది నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. ఇక్కడ మనము ఈ డాట్కి పెట్టుకున్న తర్వాత ఇదిగోండి ఈ విధంగా డాట్ పాయింట్ అయితే తీసుకుంటాం కదా. ఈ డాట్ పాయింట్ తీసుకున్నప్పుడు మనకు ఈ ప్లేస్ ఎంత అయితే ఎక్కువ ఉందో చూడండి, ఇలా ఈ డాట్ పాయింట్ తీసుకున్న తర్వాత ఈ ప్లేస్ ఎంత అయితే ఎక్కువగా ఉందో ఆ క్లాత్ని మనం తీసేస్తే మనకు బ్లౌజ్ అనేది కిందకి ముడతలు రావు. ప్లస్ మనకు పర్ఫెక్ట్గా ఖర్చు కింద నుండి కూడా ఇలా మనం ఫోల్డ్ చేసినప్పుడు ఇలా కింద నుండి కూడా చూడండి ఇలా పైకి వెళ్ళిపోతుంది. చూస్తున్నారు కదా, ఇలా పైకి వెళ్ళిపోతుంది. మనం ఫిట్టింగ్ చేస్తే ఈ విధంగా పైకి వెళ్ళిపోతుంది. సో ఇలా అయితే కిందికి రాదు. ఇలా 2 బెనిఫిట్స్ అయితే ఉంటాయి దీనివల్ల. సో ఇదండి మన కటింగ్ వచ్చేసి. నేను ఇప్పుడు ఓవరాల్గా ఈ మార్కింగ్ చెప్పాను కదా, ఎక్కడ మీకు ఇబ్బంది అనిపించింది, ఎక్కడ మీకు అర్థం కాలేదు నాకు చెప్తే నేను కరెక్ట్గా మీకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా?
15 ఇంచెస్ లెంత్ తీసుకున్నాను. 8.75 మనకు చెస్ట్ ఉంది. 7.5 షోల్డర్ తీసుకొని ఇక్కడ నుండి హాఫ్ ఇంచ్ డౌన్ తీసుకొని ఇక్కడ నుండి కూడా 7.5 నేను ఆర్మ్ డౌన్ తీసుకున్నాను. ఆర్మ్ రౌండ్ 8.75 రావడానికి ఇక్కడ నుండి ఒక హాఫ్ ఇంచ్ దగ్గర నేను మార్కింగ్ అయితే వేసుకున్నాను. ఓకే, మనకు పర్ఫెక్ట్గా ఆర్మ్ రౌండ్ అయితే వచ్చింది. ఈ నెక్ వచ్చేసి మనకు విడుతుని బట్టి మనం వేసుకున్నాము. ఇక్కడ యాక్చువల్గా 3.25 వేసుకున్నాను. మళ్ళీ కొంచెం బ్రాడ్గా అవుతుందేమోనని కొంచెం తగ్గించాను. చూడండి, బ్రాడ్ అనేది ఇంతే వస్తుంది కాబట్టి ఇలాంటి నెక్స్ బ్రాడ్గా ఉంటేనే లుక్ ఉంటాయి కాబట్టి ఈ విధంగా అయితే వేశాను. మొత్తం ఎలా ఉంది నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్కరికి కూడా ఈజీ మెథడ్లో నేనైతే స్టిచ్చింగ్ చూపిస్తున్నాను. ఓకే, ఇది మనం ఎలా ఉందో ఆ విధంగానే కటింగ్ అయితే చేసేసుకోవాలి. చాలా ఈజీ ప్రాసెస్లో కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే చాలా టిప్స్ తోటి మన ఛానల్లో నేను పోస్ట్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరు చూడండి అండ్ మన ఛానల్ని ఆదరించండి. ఇంకా ఎవరికైనా కటింగ్స్ రాలేదు అంటే వాళ్ళకి మన ఛానల్ని పంపించండి, షేర్ చేయండి. ఎందుకంటే మనలాంటి ఎంతోమంది నేర్చుకోవాలి అంటే ఇలాంటి ఛానల్కి సపోర్ట్ చేయండి. ఇదిగోండి, ఇక్కడ ఈ విధంగా మనం ఫ్రంట్ పార్ట్ని వేసుకుందాం. అయితే ఫ్రంట్ పార్ట్ వేసుకునేటప్పుడు మనం ఈ ఖర్చుని మాత్రం తీసేసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ ఖర్చుతో పెడితే మనకు హాఫ్ ఇంచ్ ఎక్కువ అవుతుంది కాబట్టి ఖర్చు లేకుండా ఈ విధంగా అయితే వేసుకోవాలి. ఓకే, ఇక్కడ నుండి ఈ విధంగా వేసుకొని ఎక్కడైతే మనకు ప్లేస్ కన్వీనియంట్గా ఉంటుందో అక్కడి వరకు మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు క్లాత్ని. ఇదిగోండి, ఇలా ఇక్కడ నుండి ఈ విధంగా ఒక 1 ఇంచ్ ఇక్కడ ఎక్స్ట్రా తీసుకొని ఇలా మార్క్ అయితే చేసుకోవాలి. మీరు పొరపడొద్దు, ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదా, అది తీసేసుకొని అయితే ఫ్రంట్ పార్ట్ చేసుకోవాలి. ఒకవేళ హాఫ్ ఇంచ్ తోటి పెట్టుకుంటే మనకు చెస్ట్ నెక్ అనేది చాలా లూజ్గా వస్తుంది. అప్పుడు మనం ఇచ్చిన మెజర్మెంట్ ప్రకారము లూజ్ అయిపోతుంది. అది గనక మర్చిపోతే మీరు మళ్ళీ నన్ను తిట్టుకుంటారు, ఈమె చెప్పింది వేస్ట్ కటింగ్ అని. సో అది మర్చిపోకుండా చూడండి. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ నుండి మార్జింగ్ అనేది ఈ విధంగా పట్టేసుకొని మనకు ఈ 35 ఇంచెస్ వాళ్ళకి చెస్ట్ ఎంత ఉంటుంది అనేది మనం తెలుసుకోవాలి. ఎంత ఉంటుంది చెస్ట్ అనేది 10 ఇంచెస్ ఉంటుందండి. ఇక్కడ నుండి 4 ఇంచెస్, అక్కడ నుండి 10 ఇంచెస్ ఉంటుంది. అంటే ఈ పాయింట్ దగ్గర ఉంటుంది మనకు. ఓకే, ఇప్పుడు ఈ ఫ్రంట్ నెక్ ఎంత ఉంటుంది? ఫస్ట్ ఫ్రంట్ నెక్ వేసుకుందాం. ఫ్రంట్ నెక్ వేసుకున్న తర్వాత మనం చెస్ట్ పాయింట్ని కొలుచుకుందాం. ఇదిగోండి, ఇక్కడ ఖర్చుకి తీసేసి ఇక్కడ కూడా ఖర్చుకు తీసేసి ఇక్కడ నుండి ఇలా అయితే మార్కింగ్ చేసుకుందాం. ఇదిగోండి, ఇక్కడి వరకు, అంటే ఇక్కడ వరకు చెస్ట్ వచ్చింది, ఇక్కడ వరకు ఇలా షేప్ వచ్చింది, ఈ లెంత్ మనకు ఇక్కడ వరకు వచ్చింది. రైట్, చూడండి, నెక్ అనేది ఈ విధంగా మనం ఇలా గీసుకుందాం. అయితే ఇప్పుడు అలాంటి నెక్స్కి మనకు ఇలా స్ట్రైట్గా రాదు, ఇలా బ్రాడ్గా వస్తుంది. ఎస్, మనం ఇందాక కూడా తెలుసుకున్నాం కదా, ఇందాక ఇలా గీసేటప్పుడు ఇలా బ్రాడ్గా వచ్చింది కదా. అయితే ఆ బ్రాడ్గానే కంటిన్యూ చేయాలి. అయితే వాళ్ళు ఈ నెక్ పెట్టమన్నారు. ఈ నెక్ ఇలా స్టార్ నెక్ అయితే పెట్టమన్నారు. సో మనం ఈ విధంగానే ఇలా పెట్టేద్దాం. ఇలా అయితే ఇక్కడ నుండి 4 ఇంచెస్ కానీ 3.5 ఇంచెస్ కానీ ఉంటే మనకు పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. చూసారు కదా, 4 ఇంచెస్ దగ్గర ఈ విడత ఎంత వచ్చింది? 4 ఇంచెస్ వచ్చింది. పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ నుండి ఒక 1 ఇంచ్ ఇలా మార్క్ చేసుకొని మనం డౌన్ కటింగ్ అయితే చేసుకోవాలి. ఇక్కడ ఇలా. ఓకే, ఇలా. ఇప్పుడు చెస్ట్ పాయింట్ దగ్గరకు వద్దాం. చెస్ట్ పాయింట్ ఇక్కడ నుంచి 10 ఇంచెస్, ఇక్కడ నుండి 4 ఇంచెస్. రైట్, ఆ తర్వాత ఇక్కడ నుండి 3 ఇంచెస్ దగ్గర మనకు డాట్ పాయింట్ ఉంటుంది. ఇది చెస్ట్ పాయింట్, ఇది డాట్ పాయింట్. గుర్తుంచుకోండి, ఇది క్రాస్ బెల్ట్ పాయింట్ అన్నమాట. సో ఇక్కడ నుండి ఇందులోనే చెస్ట్ కూర్చోవాలి, ఇందులో ఫిట్టింగ్ రావాలి, అంటే టైట్గా రావాలి, అప్పుడే చెస్ట్ ఎక్స్పోజ్ అవుతుంది ఇక్కడ. ఓకే, ఇక్కడ 4 ఇంచెస్ తీసుకున్నారు, ఇక్కడ 3.5 దగ్గర మనం
డౌన్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నుండి 1 ఇంచ్ దగ్గర మార్క్ వేసుకొని ఈ పైకి అయితే ఈ విధంగా వేసుకోవాలి. ఇక్కడ నుండి ఎక్కడైతే పాయింట్ ఉందో అక్కడ వరకు ఈ విధంగా మనం డాట్ మార్కింగ్ పెట్టుకోవచ్చు. ఇది ఇష్టం. మనకి ఈ విడత అనేది తక్కువగా కావాలి అంటే డాట్ పెట్టుకోవచ్చు. ఈ విడత అవసరం లేదు, ఇంతే ఉండాలి, పొట్టపైకి ఏం రావట్లేదు, మాకు పర్ఫెక్ట్గా ఉంది అంటే ఇంతే ఉంచుకోవచ్చు. దానికి ఏం అభ్యంతరం లేదు, మనం పెట్టుకోవచ్చు. ఆప్షనల్ అన్నమాట. ఇక్కడ 2.5 డాట్ మార్చింగ్ తీసుకోవాలి. అంటే ఇక్కడ షేప్ రావడానికి మనము ఈ క్రాస్ కటింగ్ బ్లౌజ్కి ఇక్కడ నుంచి ఇక్కడ సెంటర్ పాయింట్ ఇక్కడ నుంచి డాట్ ఎలా తీసుకుంటామో సేమ్ దీనికి కూడా అలాగే తీసుకోవాలన్నమాట. అయితే ఇక్కడ 3.3 డాట్ పాయింట్ నుంచి 3 ఇంచెస్ ఉంది కదా, ఇదిగోండి ఇక్కడ 3.25 పెట్టేసుకుందాము. ఎందుకంటే చెస్ట్ కొంచెం ఎక్కువ ఉన్న వాళ్ళకి ఈ విధంగా చేసుకోవచ్చు. లేదు అంటే 3 పాయింట్ కూడా పెట్టుకోవచ్చు. కానీ కొంచెం మీకు ఇక్కడ నుంచి ఇబ్బందిగా అవుతుంది కాబట్టి నేను అంత పెట్టుకున్నాను. అంటే ఇక్కడ నుంచి 2 ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ఈ విధంగా స్ట్రైట్ గా ఒక లైన్ వేసుకొని ఇక్కడ నుండి డాట్ మార్కింగ్ ఈ విధంగా వేసుకోవాలి. ఇదిగోండి ఇక్కడ నుండి ఇలా వేసుకొని ఇక్కడ కూడా మనం ఈ షేప్ ఎలా ఉంటుంది, ఈ విధంగా మనకు ఇలా రౌండ్గా వచ్చి ఇక్కడ నుండి ఈ విధంగా వచ్చేస్తుంది. అప్పుడే పర్ఫెక్ట్ షేప్ అనేది మనకు వస్తుంది. చూసారు కదా, ఈ విధంగా. ఇప్పుడు ఇక్కడ నుండి ఇలా స్ట్రైట్ గా ఉంటుంది. ఈ షేప్ లో వచ్చేసి ఈ చెస్ట్ అనేది ఈ విధంగా కూర్చుంటుంది. ఇక్కడ టైట్ గా పట్టేస్తుంది, ఇక్కడ షేప్ అనేది వస్తుంది. ఓకేనా, ఇంత క్లియర్ గా చెప్తున్నాను. మన ఛానల్లో ఒక ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కి చాలా వ్యూస్ వచ్చాయి. షార్ట్ వీడియోకి ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి చాలా అంటే చాలా వచ్చాయి. మీరు ఒక్కసారి అందులో చూడండి, పర్ఫెక్ట్ గా మీకు అర్థమైపోతుంది. ఇప్పుడు మనం అంతా అయిపోయింది కాబట్టి కటింగ్ చేస్తున్నాను. ఎక్కడైనా మీకు అర్థం కాకపోతే నాకు కామెంట్ బాక్స్ లో పెట్టండి, నేను తప్పకుండా మీకు అర్థమయ్యే విధంగా నేనైతే చెప్తాను. ఇదిగోండి, ఇలా అయితే మనం కటింగ్ చేసుకోవాలి. అయితే మనం ఈ డౌన్ కటింగ్ అనేది రెండు విడిపోయిన తర్వాత ఒకదానిపైన ఒకటి వేసుకున్న తర్వాత కటింగ్ చేస్తే మనకు షేప్ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది. సో అలాగే చేద్దాం. ఈ విధంగా ఇలా. ఓకే, ఇది కూడా ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకదానిపైన ఒకటి కరెక్ట్గా ఈ విధంగా వేసుకొని చూడండి, ఇక్కడ కరెక్ట్గా ఉందా లేదా అనేది మనం సెట్ చేసుకోవాలి. ఇక్కడ కరెక్ట్గా వచ్చింది అంటే మనం వేసుకున్నది పర్ఫెక్ట్. ఈ మార్కింగ్ కరెక్ట్గా సెట్ చేసుకొని ఇక్కడ ఎంతైతే ఖర్చుకి పోతుందో అంతా ఈ విధంగా తీసేసుకోవాలి. ఇలా ఇప్పుడు పర్ఫెక్ట్ ఆమ్ రౌండ్ పర్ఫెక్ట్గా మనకు వచ్చేస్తుంది. ఇక్కడ చూసారు కదా ఎంత నీట్గా వచ్చింది. ఇప్పుడు ఇది ఖర్చుతో సహా మనకు ఈ విధంగా వచ్చేస్తుంది. ఇలా కరెక్ట్గా మనకు ఇలా వచ్చేస్తుంది. ఇదండి ప్రిన్సెస్ కట్ డిజైన్ నెక్. ఇప్పుడు మనం ఈ డిజైన్ ఎలా కట్ చేయాలి అనేది నేను ఇప్పుడు చూపిస్తాను. ఇది పేపర్ స్ట్రిప్ అంటారు. మనకు ఎంత అవసరం ఉందో అంతా కట్ చేసుకొని ఈ విధంగా డబుల్ ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా మనం స్ట్రైట్గా తీసేసుకొని ఇక్కడ ఇలా పెట్టేసుకోవాలి. మనం ఖర్చుతో సహా తీసుకున్నాం కాబట్టి ఖర్చుని వదిలిపెట్టి ఈ విధంగా చేసేసుకోవాలి. ఇలా
ఈ విధంగా పెట్టేసుకోండి. అంటే నేనైతే మార్కింగ్ చేసుకుంటాను, కానీ మీరు బిగినర్స్, మీకు తెలియదు కాబట్టి నేను ఈ విధంగా చూపిస్తున్నాను. ఇదిగోండి, ఇక్కడ మార్కింగ్ పెట్టేసుకోండి. ఈ పొజిషన్లో మనకు మార్కింగ్ ఉంది, ఇక్కడ మార్కింగ్, అండ్ ఇక్కడ కూడా మార్కింగ్ ఉంది. ఎస్, ఇలా. అండ్ ఇక్కడ కూడా మనకు ఇలా మార్క్ ఉంది. అవునా? అయితే ఇప్పుడు ఇలా లైన్స్ తీసుకుంటాం మనం ఈ విధంగా. ఇక్కడ ఎక్కడైతే ఈ మూల ఉందో ఆ మూల దగ్గర వరకు ఈ విధంగా ఒక లైన్ అయితే తీసుకుందాం. తీసుకొని ఇప్పుడు కదలకుండా మనకు ఇవి పెట్టేద్దాం పిన్స్. కదులుతా ఉంటే మనకు కట్ చేయడం చాలా ఇబ్బంది అవుతుంది బిగినర్స్కి. ఇదిగోండి, ఇలా పెట్టేసి ఇప్పుడు ఇందులో మనము నెక్ అనేది డ్రా చేద్దాం. మనం ఈ విధంగానే చేసుకున్నాం కదా, సో ఈ విధంగా ఇలా డ్రా చేస్తాం. చూడండి, ఇలా కరెక్ట్గానే వస్తుంది. కొంచెం ఇలా. ఓకే, ఇప్పుడు ఇక్కడ నుండి ఇక్కడి వరకు మనం ఈ విధంగా వేసుకున్నాం. ఎస్, ఈ విధంగా వేసుకోవాలి. ఇక్కడి వరకు, ఇక్కడ నుండి ఈ విధంగా ఒక మార్క్ అయితే చేసాం కదా. ఆ తర్వాత కిందకి 1/2 ఇంచ్ ఈ విధంగా తీసుకుందాం. ఇలా పైకి 1/2 ఇంచ్ ఈ విధంగా తీసుకుందాం. ఇలా తీసుకొని మనం ఎంతెంత రావాలి అనేది చూసుకుందాం. ఇక్కడ నుండి మధ్యలో 4.5 ఉంది కదా, 1 ఇంచ్ దగ్గర మనం మార్కింగ్ అయితే చేసుకుందాం. ఇక్కడ 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 అండ్ ఇక్కడ ఇలా చేసుకొని ఇప్పుడు ఈ రౌండ్ ఇలా ఉంది కదా, ఇక్కడి వరకు ఇలా పెట్టేసుకుందాం. కొంచెం చిన్న చిన్నగా వస్తాయి, కొంచెం లుక్ ఎక్కువగా కనబడుతుంది. ఇలా ఇక్కడి వరకు మనకి ఇక్కడ ఆల్రెడీ మనం ఇలా ఖర్చు వేసుకుంటాం కాబట్టి ఇక్కడ వరకు వచ్చేస్తే మనకు ఇక్కడ నుండి ఖర్చు వస్తుంది. లేదు అంటే ఇక్కడ ఒక 1/2 ఇంచ్ ఇలా వేసుకోవచ్చు, ఇలా కూడా వేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. అంటే ఇలా ఉక్సులు పట్టి లూప్ల పట్టి వస్తుంది కాబట్టి స్ట్రైట్గా సరిపోతుంది. ఓకే, ఇక్కడ 3 ఉన్నాయి, ఇక్కడ మనకు 4 వచ్చాయి. ఒకవేళ మనకు 3 కావాలి అనుకుంటే 1.5 ఇంచ్ దగ్గర ఈ విధంగా కూడా చేసుకోవచ్చు. ఇలా ఇక్కడ నుండి ఇక్కడికి, ఇక్కడ నుండి ఇక్కడికి, ఇక్కడ నుండి ఇక్కడికి అలా కూడా చేసుకోవచ్చు. సో నేను ఈ చిన్నవే బెటర్ అనుకుంటున్నాను, అందుకే చిన్నగా చేశాను. ఇప్పుడు మనకు ఎంత అయితే అవసరం ఉందో అంత ఇలా కట్ చేస్తున్నాను. అయితే మనకు ఇది కరెక్ట్ ఉంది కాబట్టి ఇక్కడ మార్జింగ్ అయితే కంపల్సరీ అవసరం, ఇక్కడ కూడా మార్జింగ్ కంపల్సరీ అవసరం, ఇక్కడ కూడా మార్జింగ్ కంపల్సరీ అవసరం. ఈ విధంగా మార్జింగ్ తీసుకొని ఇలా మనం చేసేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే ఇలా కూడా పెట్టి జాయిన్ చేసుకొని మనం రివర్స్ కూడా చేసుకోవచ్చు. లేదు అంటే మనం ఒక క్లాత్ పైన దీన్ని అటాచ్ చేసుకొని కూడా చేసుకోవచ్చు. మన ఆప్షన్ అది, మనం ఏ విధంగా చేయాలనుకుంటే ఆ విధంగా చేసుకోవచ్చు. ఇది ఇలా చేసుకొని ఇక్కడ నుండి దీన్ని అడ్జస్ట్ చేసుకోవాలంటే కూడా మనం చేసుకోవచ్చు అండి. నేను చూపిస్తాను ఎలా అడ్జస్ట్ చేసుకోవాలి అనేది. కానీ మనకు ఖచ్చితంగా మార్జింగ్ అయితే కావాలి కాబట్టి నేను ఈ విధంగా తీస్తున్నాను. ఇదిగోండి, ఒక్కొక్కరికి చిన్నగా ఉంటే ఇష్టం, ఒక్కొక్కరికి కొంచెం వెడల్పుగా ఉంటే ఇష్టం. మనం ఇలా పిన్స్ పెట్టుకుంటే మనకు పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. అందుకే నేనైతే పిన్స్ అయితే పెట్టుకున్నాను. ఇలా మనం కట్ చేసేటప్పుడు తీసుకోవచ్చు. ఈ పిన్స్ అనేవి ఇక్కడ పెట్టేస్తున్నా. ఇలా ఇదిగోండి, ఇక్కడ నుండి కరెక్ట్గా
ఈ ప్లేస్లో మనకు ఇలా వచ్చేస్తుంది. చాలా ఈజీ ప్రాసెస్ అండి. స్టిచ్చింగ్ కూడా సింపుల్గానే ఉంటుంది. ఇదిగోండి ఇలా. సో ఇలాంటి చిన్న చిన్న టిప్స్ కోసం, ఇలాంటి చిన్న చిన్న కటింగ్స్ కోసం మన ఛానల్ని అయితే బిగినర్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకు సబ్స్క్రైబ్ చేసుకోమని అంటున్నానంటే, మీరు ఇప్పుడు నేర్చుకోవాలి అనుకున్నప్పుడు పర్ఫెక్ట్గా ఒక ఛానల్ని చూసి నేర్చుకోండి. నా ఛానల్లో కొన్ని, వేరే వాళ్ళ ఛానల్లో కొన్ని నేర్చుకుంటే అప్పుడు మీకే ఇబ్బంది అవుతుంది. సో అలా కాకుండా కరెక్ట్గా మీరు నేను ఎలా చెప్తున్నానో అలా చేయండి. లేదు వేరే వాళ్ళు ఎలా చెప్తున్నారో అలా చేసుకోండి. అంతేకాని ఒకటి ఒక దాంట్లో మాత్రం అస్సలు చూడకండి. ఓకేనా? ఇది నేను లైవ్లో కూడా చెప్తున్నాను, వీడియోస్లో కూడా చెప్తున్నాను. ఇంకొకటి ఏంటంటే, చాలా మటుకు సబ్స్క్రైబర్స్ చూడకుండానే, వీడియోస్ ఏం చూడకుండానే, ఇంకా ఈ షార్ట్ వీడియోలు చూడకుండానే అడిగిన క్వశ్చన్నే మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారండి. నేను ఆల్రెడీ పెట్టిన క్వశ్చన్స్ కూడా మీరు ఒకసారి వీడియోస్ చూడండి, మీకే అర్థమవుతుంది. పెట్టిన విషయాన్నే మళ్ళీ పెట్టండి అంటే అది యూట్యూబ్ వాళ్ళకి కోపమే రావచ్చు. ఎందుకంటే ఊకే పెట్టిన విషయాన్నే పెడితే వైరల్ ఎక్కడ అవుతుందండి? కాదు కదా. సో ఒకసారి ఈ ఛానల్ని చెక్ చేయండి, విజిట్ చేయండి. విజిట్ చేస్తే మీకు అర్థమైపోతుంది. ఓకేనా? ఇది హ్యాండ్స్ అండి. హ్యాండ్స్ చాలా మటుకు అంటున్నారు పఫ్ వస్తుంది అని. ఏ దానికి ఎంత తీసుకోవాలి అనేది తెలిస్తే పఫ్ అస్సలు రాదండి. ఇదిగోండి చూడండి, ఇక్కడి వరకు మనం హ్యాండ్ లెంత్ అయితే ఇలా తీసుకుందాం. ఇక్కడ నుండి 11 ఇంచెస్ హ్యాండ్ లెంత్ మనకు పెట్టేసుకుందామండి. ఇదిగోండి 10.5 ఏమో మనకు నెక్ హ్యాండ్, 11 ఇంచెస్ ఏమో మనకు ఖర్చు. ఓకే, ఇక్కడ నుండి కూడా ఖర్చు వదిలిపెట్టి 11 ఇంచెస్ దగ్గర మార్క్ కంపల్సరీ పెట్టేసుకోవాలి. ఎందుకు ఇలా లాంగ్ లైన్ తీసుకుంటున్నానంటే, ఇక్కడ విడత్ కూడా మనకు ఇంపార్టెంట్, ఇక్కడ విడత్ కూడా మనకు చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇది ఖర్చుకి. ఓకే, ఇప్పుడు 8.75 మనకు ఆర్మ్ రౌండ్ వచ్చింది. అంటే ఇక్కడ నుండి చూసుకోండి, ఇక్కడ నుండి డౌన్ ఎంత తీసుకోవాలి? 35 సైజ్ వాళ్ళకి, 35 సైజ్ వాళ్ళకి 3.5 కానీ 3 కానీ 3.5 కానీ తీసుకోవచ్చు. అంటే మనకు కుచ్చు ఉంటే ఒకలాగా తీసుకుంటాము, కుచ్చు లేకపోతే ఒకలాగా తీసుకుంటాం. కుచ్చు ఉన్న వాటికి కొంచెం లూజ్గా వస్తుందండి, అప్పుడు ముడతలుగా వస్తుంది. ఎస్, ఇప్పుడు 3.25 అలా తీసుకుంటే సరిపోతుందండి. ఓకే, 3.25 ఇక్కడ మనం ఖర్చు నుంచి చూసుకుందాం కాబట్టి ఖర్చు వరకు మనం ఈ విధంగా పెట్టేసుకోండి. ఇక్కడ 8.75 దగ్గర ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ ఓకే, 8.75 మనకు ఎగ్జాక్ట్గా మనకు చంక అనేది స్ట్రైట్ కుట్టుతోటి ఎక్కుతుంది. ఇక్కడ అనేది మనకు కింద ఈ లూజ్, హ్యాండ్ లూజ్ ఎక్కడైతే మనం 8.5 పెట్టుకున్నాం, 8.75 పెట్టుకున్నామో అక్కడ నుండి ఇక్కడ వరకు ఒక లైన్ ఈ విధంగా గీసేసుకోండి. ఆ తర్వాత మన హ్యాండ్ వచ్చేసి ఈ విధంగా ఉంటుందండి, స్ట్రైట్గా ఇలా ఉంటుంది. ఈ విధంగా మనకు ఈ క్రాస్ అనేది ఉంటుంది. ఓకే, ఇలా ఇక్కడ నుండి మనం చూడండి ఇలా స్ట్రైట్గా అయితే ఒక లైన్ గీసేసుకోండి ఇలా. ఆ తర్వాత ఇక్కడ ఒక 1/2 ఇంచు, ఇక్కడ ఒక 1/2 ఇంచ్ పెట్టుకొని 1 ఇంచ్ దగ్గరనైతే ఈ విధంగా మార్క్ చేసుకోండి. ఆ తర్వాత ఈ స్కేల్ తీసుకొని ఇక్కడ నుండి కరెక్ట్గా ఎక్కడైతే ఈ మార్కింగ్ కలుస్తుందో అక్కడ వరకు ఈ విధంగా చేసి ఇక్కడ నుండి ఈ విధంగా ఇందులోకి తీసేసుకోండి ఇలా. ఓకే, ఇక్కడ కూడా సేమ్ అంతే, ఇక్కడ నుండి ఇక్కడ వరకు అయితే ఈ మనకు ఈ మార్కింగ్ వచ్చిందో అక్కడ వరకు ఇలా తీసుకొని ఇక్కడ నుండి 1.5 1.25 నుంచి మనం డౌన్ అయితే ఈ విధంగా తీసుకోవాలి. ఇక్కడ ఇలా తీసుకుంటే మనకు ముడతలు అనేటివి రావు, ఈ భుజం మీద కూడా మనకు ముడతలు రావు, చాలా నీట్గా ఉంటుంది హ్యాండ్ అనేది. ఇదిగోండి ఇలా. ఇప్పుడు నిక్కినట్టులాగా కూడా కనబడకుండా ఉంటుంది. అయితే మనం కట్ చేసే విధానంలోనే ఉంటుందండి ఏదైనా. ఇప్పుడు ఇలా కట్ చేస్తే ఇక్కడ నిక్కినట్టులాగా వస్తుంది. అలా కాకుండా మనం భుజం పైన వాళ్ళ సైజుని బట్టి ఇలా రౌండ్గా తీసుకుంటే నిక్కినట్టు అనేది రాదు. కొందరికి ఉబ్బెత్తులుగా
వస్తున్నాయి అని అంటున్నారు. సో వాళ్ళ కోసం అయితే నేను చెప్తున్నాను. చూడండి, ఇలా నీట్గా మనకు ఈ కటింగ్ అయితే వచ్చేస్తుంది. ఇంత ఉంటే సరిపోతుందండి. ఇక్కడ కూడా నీట్గా ఇలా రావాలి. ఓకేనా? ఇప్పుడు మనం ఈ పార్ట్ అయితే తీసుకుందాం. ఇక్కడ ఖర్చుకు తీసేసుకొని చూడండి, ఈ విధంగా ఖర్చు పైన పెట్టేసి ఇలా తీసుకొని 2 జాయింట్లతోటే మనం హ్యాండ్ని అయితే ఇలా కట్ చేసుకోవాలి. ఇలా ఇక్కడ మనం కరెక్ట్గా కచ్చక పెట్టుకోవాలి. చాలా మంది సబ్స్క్రైబర్స్ అంటున్నారు, అక్క మాకు ఎంత కుట్టినా కానీ ఫిట్టింగ్ కుట్టు స్ట్రైట్గా రావట్లేదు అంటున్నారు. ఇది బ్యాక్ పార్ట్ అండి, ఇది ఫ్రంట్ పార్ట్. ఈ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఎక్కడైతే ఈ కచ్చక ఉంటుందో చూడండి, ఎక్కడైతే ఈ కచ్చక ఉంటుందో ఈ కింద భాగం నుంచి ఈ కచ్చక భాగం ఈ టక్స్ దగ్గర కరెక్ట్గా ఇలా ఉంటుంది, ఇలా రావాలి. ఓకే, ఈ టక్స్ దగ్గర అలా రావాలి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్. అండ్ ఈ పార్ట్ కూడా చూపిస్తాను మీకు. ఇదిగోండి, ఈ పార్ట్ కూడా కరెక్ట్గా ఇక్కడ వరకు రావాలి. ఈ 2 పార్ట్స్ కూడా ఇక్కడ కుట్టుకున్న తర్వాత ఈ రెండు టక్స్ దగ్గర కూడా కరెక్ట్గా రావాలి. వస్తే ఈ 4 కరెక్ట్, ఈ రెండు కరెక్ట్గా ఉంటే మీకు కరెక్ట్గా ఫిట్టింగ్ కుట్ అయితే వస్తుంది, స్ట్రైట్గా వస్తుంది, ప్లస్ కుర్త అయితే వస్తుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా మనం ఇలా స్ట్రైట్ కుట్టుని వేసుకోవచ్చు. చాలా కరెక్ట్గా వస్తుందండి, ఎక్కడా తేడా లేకుండా వస్తుంది. చాలా నీట్గా కూడా ఉంటుంది మన కటింగ్. ఇలా తీసుకుంటే ఈ విధంగా స్ట్రైట్గా అనేది వస్తుంది. ఓకేనా? చూయించడమే ఇంత కరెక్ట్గా ఉంటే కుట్టిన తర్వాత ఇంకా పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. ఇదండి ప్రిన్సెస్ కట్ డిజైన్ బ్లౌజ్, ఏ స్మాల్ డిజైన్. ఇది చూడండి, ఈ విధంగా మనం కట్ వర్క్ నిచ్చుకొని పెట్టుకోవచ్చు. ఒకసారి మీకు ఈ కట్ వర్క్ని ఓపెన్ చేసి చూపిస్తా, మీకు అర్థమవుతుంది. ఇలా నెక్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. ఇలా చూస్తున్నారు కదా, ఇలా ఉంటుంది. ఇక్కడ ఈ టక్స్ దగ్గర అక్కడ, ఈ టక్స్ దగ్గర ఇది, ఈ టక్స్ దగ్గర ఇది. ఇలా మనం కరెక్ట్ మార్కింగ్స్ అయితే పెట్టుకుంటే మనకు అన్నీ కరెక్ట్గానే వస్తాయి. ఓపికతోటి కట్ చేసుకుంటే కరెక్ట్గా ఉంటుందండి. ఇదిగోండి, ఈ విధంగా వస్తుంది. ఎక్కువ బ్రాడ్గా కాకుండా నీట్గా పర్ఫెక్ట్గా వాళ్ళకైతే కుదురుతుంది. ఓకేనా? మరి ఈ వీడియో కనుక నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీకృష్ణ.